బంజారాలకు సంబంధించి అనేక రాష్ట్రాల్లోని ఆస్తులు, భూములు బంజారాల అభివృద్ధికే ఉపయోగించాలని మాజీ మంత్రి రవీంద్ర నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ద్వారా ప్రధానికి, రాష్ట్రపతికి పంపనున్న బహిరంగ లేఖను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. బంజారాలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ నెల 18న ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. आओ బంజారా వజావో నగారా అనే కార్యక్రమం మీద ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేపట్టడం జరిగింది. 18వ తేదీ ఢిల్లీలో జరపవలసినటువంటి ఆవో బంజారా బజావో నగారా కార్యక్రమాన్ని ఈ నెలలో పోస్ట్పోన్ చేసి ఢిల్లీలో నెక్స్ట్ మంత్ జరపదలుపెట్టినాము. అంతకుముందు తెలంగాణలోనే ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో దేశంలోనే అగ్రగామిగా బంజారాలు కలిగి అధికారంలో కూడా భాగస్వాములైనటువంటి తెలంగాణ యందు హైదరాబాద్లో జరపాలని రేపు 18వ తారీఖు పోస్ట్పోన్ చేసినటువంటి కార్యక్రమాన్ని 17వ తేదీ ఇక్కడ హైదరాబాద్లోనే మరి తలపెట్టినాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని మనవి చేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బంజారా భారత్. ఈ కార్యక్రమం యొక్క కాన్సెప్ట్ బంజారా భారత్లో బంజారాల చరిత్రను కనుమరుగు చేసినటువంటి చరిత్రను ఈరోజు పునర్లిఖించడానికి బంజారా భారత్ కాన్సెప్ట్ మీద అఖిల భారతీయ బంజారా మహాసేవా సంఘ్ పేరుతో మా కార్యక్రమాన్ని మరి ప్రారంభించి రేపు ఈ జరిగేటువంటి యొక్క కార్యక్రమంలో అనేక సమస్యల మీద బంజారాల యొక్క భాషను 8వ షెడ్యూల్లో గుర్తించాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసినటువంటి రెజల్యూషన్ను వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని, అదే రకంగా 13 రాష్ట్రాల్లో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్లో ఉన్న బంజారాలు అదే రకంగా లేని రాష్ట్రాల్లో షెడ్యూల్ ట్రైబ్స్గా అన్ని రాష్ట్రాల్లో గుర్తించాలని చెప్పేసి రెండవ డిమాండ్. మూడవది, దేశంలో ఉన్నటువంటి 1,50,000 తాండాలు ఈరోజు కనీస సౌకర్యాలకు నోచుకోలేకపోతున్నాయి. కాబట్టి ఈ తాండాలని రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా, రెవెన్యూ బంజారా తాండా గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని, అదే రకంగా ఢిల్లీలో ఉన్నటువంటి రాయసీనా హిల్స్లో బంజారాలకు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆ భూమిని లాక్కొని బంజారాలను క్రిమినల్ ట్రైబ్స్గా ముద్ర వేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ అక్కడ రావాల్సినటువంటి అక్కడ మరి వైస్రాయ్ భవన్ కట్టించినారు. ఆ వైస్రాయ్ భవనే ఈరోజు